జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. సంపూర్ణ మౌనమే శరణ్యమా. అనంత ప్రేమ స్వరూపులారా, మాట్లాడడమా మౌనంగా ఉండటమా? ఏది అవసరం, ఏది ఉత్తమం? పరిణతి చెందిన వారంతా మౌనాన్ని అవలంబిస్తారు. ఎందువలన? మౌనం అనేది మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దుతుంది. మాటలనేవి మనసుకు ప్రతిరూపాలు. మౌనం అనేది ఆత్మస్థితికి ప్రతిబింబం అవుతుంది. వాస్తవానికి ప్రతి మాట ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ద్వంద్వం అంటే పరస్పర విరుద్ధమైన అంశం. దానిలో రెండు అర్ధభాగాలుంటాయి. అవి పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. ప్రతి సంస్కారం, ఆలోచన, మాట, చర్య, కర్మ, సంఘటన, సన్నివేశం ద్వంద్వాలుగా ఉన్నందువలన మాట్లాడడం ద్వారా ఒకటి అంతర్గతంగా ఉండి మరొకటి బహిర్గతం అవుతుంది. బయటకు వినిపించే శబ్దం ఒక రకంగా ఉంటుంది, దాని వెనుకన మరొకటి దాగి ఉంటుంది. ఉదాహరణకు, మంచి ఉందంటే తప్పక చెడు ఉంటుంది. మంచి ఎంత మోతాదులో ఉంటే చెడు కూడా అంతే మోతాదులో ఉంటుంది. ఇక అట్టి స్థితిలో మాటలకు ఎటువంటి విలువ ఉండదు కదా. పైగా అవి మనసు ద్వారా వ్యక్తీకరించబడతాయి. అందువలన మాటలను మానివేస్తే మౌనం శాశ్వతంగా ఉండిపోతుంది. అదే భగవంతుని స్థితి అవుతుంది. ఆ స్థితి నుండి ఏమి ఆలోచించినా, మాట్లాడినా, కర్మలను చేసినా అది మహోన్నత విధానం అవుతుంది. అందువలన మాటలను వదిలివేసే స్థితి నుండి మాట్లాడగలగాలి. ఇది ఋషులు అనుసరించిన పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి. నేను ఫలానా అనే స్థితిని కరిగించుకొని, నేనే విశ్వం, విశ్వమే నేను అనే అనంత స్థితి నుండి కర్మలను ఆచరించగలగాలి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అజ్ఞానమే చెడు కర్మ ఫలం. దివ్యాత్మ స్వరూపులారా, మానవుని ప్రత్యేకత జ్ఞాన సముపార్జన గావించటం, జ్ఞాపక శక్తిని కలిగి ఉండటం. అమాయకులు జ్ఞాన సముపార్జనకు సంబంధించి ఎటువంటి ఆసక్తిని కనబరచరు. అజ్ఞానులు మాత్రం ప్రాపంచిక విషయవాంఛల కోసం ఆరాటపడుతుంటారు. అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగమందలి చెడు సంస్కారాలే. అంతరంగం కలుషితంగా ఉన్నవారే చెడు వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడతారు. ఆ చెడుని ఇంకా స్వీకరించి అంతరంగాన్ని కలుషితం చేసుకుంటారు. అంతరంగంలో చెడు సంస్కారాలుంటే చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు కర్మలను ఆచరిస్తూ ఇంకా చెడు కర్మ ఫలాన్ని సమకూర్చుకుంటారు. అటువంటి వారంతా అజ్ఞానంలో జీవిస్తున్నట్లే కదా. అలాగాక జ్ఞానపరంగా పరిణతి చెంది అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని శూన్య స్థితి నుండి కర్మలను ఆచరిస్తే ఎలా ఉంటుంది? అట్టి స్థితిలో ఇక కర్మఫలానికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి అన్ని అనర్థాలకు మూలం అజ్ఞానమే. అజ్ఞానమే చెడు కర్మఫలం, అజ్ఞానమే రుగ్మత, అజ్ఞానమే సమస్య. అది మనిషిని అన్ని విధాల బలహీనపరుస్తుంది. ఎవరైతే జ్ఞానమంతా మాయకు ప్రతిరూపం అనే అంశాన్ని శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని అనుభవంలోనికి పొందగలుగుతారో, వారు అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగించగలుగుతారో, వారికి అసలు కర్మలను గురించి ఆసక్తి ఉండదు. అంతరంగం నుండి ఎటువంటి ప్రేరణలు ఉత్పన్నం కావు. భౌతిక ప్రపంచమంతా ఒకటిగా కనిపిస్తుంది. మంచి చెడులకు సంబంధించి ఎటువంటి తారతమ్యం ఉండదు.
అంతా భగవంతుని ప్రతిరూపంగా గోచరిస్తుంది. ఏమీ చేయవలసిన అవసరం లేదు అనే స్థితి నుండి కర్మలను ఆచరిస్తారు. అదే పరిపూర్ణ స్థితి అవుతుంది. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.